ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ టు ఆల్ సొసైటీ ఫ్యామిలీ మెంబర్స్. మనము ఇంత మంచి మంచి అవకాశాలు అనేది చిన్న చిన్న వర్క్స్కే తీసుకుంటున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అనే సొసైటీకి ఒకసారి ఇంత మంచి సొసైటీని స్థాపించి మన సిఎండి గారికి మంచి అవకాశం అయితే ఉన్నది. ఇప్పుడు మాత్రము ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనము ప్లేట్లో వడ్డించిన విస్తరణ అంటాం కదా, ఆ టైప్ ఈరోజు ఎట్లా తిన్నామో సేమ్ ఇప్పుడు ఈరోజు బాయ్స్ అందరికి వినబడుతుంది. సేమ్ ఇప్పుడు వచ్చేసి అట్లనే ఉంది శివసాయి సొసైటీలో. ఒకప్పుడు నేను ఉన్నప్పుడు విస్తరి అనేది కూడా లేదు అనేటట్టు ఉండేది. ఒక బ్రాంచెస్ లేవు, ఒక లోన్స్ లేవు, అసలు ఏమనేది కూడా లేవు. అయినా సరే ఒక అవకాశం అయితే ఉన్నది. ఏం చూసి నేను చేయడం అయితే జరిగింది అంటే 6 నెలలు పొదుపు చేయాలట. ఫస్ట్ ఒక 600 తోటి విదేశీ పర్వతం తీసుకోవాలట. 500 రూపీస్ మనకు సేవింగ్ బాండ్ వస్తుందట. 100 రూపీస్ జాబ్ ఐడి కార్డు వస్తుందట. దాంతోపాటు 100 రూపీస్లోనే ఒక 50,000 యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వస్తుందట. ఒక సంపాదించుకునే అవకాశం ఉంటుందట అని చెప్పారు. 600 రూపాయలు అనేది పెద్ద కానే కాదు అని చెప్పి ఎందుకైనా మంచిగా అని చెప్పి చూద్దామని చెప్పి సబ్జెక్ట్ తెలుసుకుంటేనంటే 6 నెలలు పొదుపు చేయాలి. పొదుపు చేసిన తర్వాత మన పొదుపుకి కాస్త అమౌంట్ అనేది యాడ్ చేసి మన దగ్గరనే లోన్ అనేది అంటే ప్రజల మధ్యలోనే అమౌంట్ అనేది తిరుగుతుంది. ఇది మాత్రం తెలిసింది. ఇది ఓకే, వెరీ గుడ్, చేయొచ్చు అని చెప్పి చేయడం అయితే స్టార్ట్ చేసాను. ఒక 2000 మెంబర్స్ పైన చెప్పాను. ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు. చాలా సార్లు చెప్పాను నేను మీ అందరికీ కూడా, ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు. ఎట్లా చేస్తే బాగుంటుందని ఒకటి ఆలోచన చేసి నన్నంటే లైక్ చేసే వాళ్ళు కొందరు ఉంటారు, అప్పుడైనా ఇప్పుడైనా కొందరు. నేను ఒక గ్రూప్ తయారు చేసినాను. అందులో ఒక్కరే తక్కువ ఉన్నారు. నా గ్రూప్లో ఉండాలనుకుంటే కనుక ఇప్పుడే ఇమీడియట్లీ ఎవ్వరూ లేరు అని చెప్తే ఒక రోజులోనే 2 గ్రూప్స్ అనేది శాంభవి మహిళా గ్రూప్, స్నేహిత మహిళా గ్రూప్ 2 ఆయన ఏదని చెప్పినాము. వాటి మెచ్యూరిటీస్ ఉంటే ఇప్పుడు తీసుకోవడం అయితే జరిగింది. అప్పుడు ఒక సపోర్ట్ లేదు, ఏది ఏదైనా సరే చేసినాం, చేసినాం కదా. చేసి ఇంతకుముందు రైతా మేడం గారు చెప్పారు ఏమనంటే ఈ టీం మనది అని చెప్పుకుంటే ఎంత బాగుంటుంది అని చెప్పి దాని ఆపల ఈ టీం అంటే నాదని చెప్పుకోవడానికి నేను అంటే హ్యాపీ. ఈ టీం అంటే ఇట్లా అంటే అప్పుడంతా కష్టపడుతుంది కదా. 12 మధుకర్ సరిపోతుందని పొద్దున 3 గంటలకు లేసేవాళ్ళము. లేచి ఇప్పుడు ఫ్రీ బస్సులు ఉన్నాయి కానీ అప్పుడు ఛార్జెస్ వస్తాయి. అప్పుడు అట్లా 3 గంటలకు వేసుకొని ప్రతిరోజు వాళ్ళకి తీర్చుకొని వెళ్ళడము మొదలు నైట్ 1 గంట వరకు కూడా ఫీల్డ్ వరకు వెళ్ళినాం. ఆ ఏరియాకి వెళ్ళినామంటే ఆ ఏరియా మొత్తం ఆ డిస్టిక్లో ఎన్ని ఉన్నాయంటే అది మొత్తం అంతా తిండి మీద కూడా మాకు జాస్ అనేది ఉండకపోయేది. అట్లా ఏమైంది మేడం అని చెప్పి తిందామని చెప్పి పక్కన వల్ల అన్నీ కూడా సమకూర్చి పెట్టేవాళ్ళు. ఎప్పుడో కానీ తిండి మీద కూడా జాస్ అనేది చేయాలని చెప్పి అట్లా చేయడం వల్ల నమ్మకంతో మళ్ళీ ఏదైనా చేసినాము అంటే మనం నమ్మకంతో హార్ట్ఫుల్గా చేసినప్పుడు మనకి ప్రకృతి పంచభూతాలు కూడా సహకరిస్తామని చెప్పి చెప్తా ఉంటాం కదా. ఇది మాత్రం 100కి 1000% అయితే నిజం. అట్లా చేయడం వల్లనే ఇప్పుడు ఇంత టీంకి లీడర్గా ఒక డ్రైవర్గా జరిగింది. నేనే కాకుండా నా తోటి మహిళలకి 1000 మెంబర్స్కి ఈ నోటి మాటతోటి ఆ హార్డ్ వర్క్ తోటి కొంత ఇన్కమ్ అయితే నా ఇంట్లోకి వెళ్ళి ఇస్తే నేను సొసైటీ ద్వారానే ఇప్పిస్తున్నా. ఇది కమలా మేడం అది చెప్పి లైక్ చేసే ఒక మంచి ఫ్యామిలీని అయితే సంపాదించుకున్నాను. ఈ ఫ్యామిలీకి నేనైతే ఎట్లా కష్టపడినో అంత కాకపోయినా అందులో ఒక 10% కష్టపడండి. ఇప్పుడు అన్ని వడ్డించిన విస్తరి ఉంది. అప్పుడు 100% ఎంతైతే కష్టపడినో 10% కష్టపడండి. నేనైతే ఏమేమో అనుభవిస్తున్నానో అవన్నీ మీరు కూడా అనుభవించిన రోజు నాకు నిజమైన ఆనందం. ఇది ప్రతిసారి ఇది చేయాలంటే కనుక మనము ఫుల్ టైం జాబ్ చేయాలి. ఇప్పుడు తిప్పి కొడితే ఈ టూర్కి 3 lakhs బిజినెస్ తోటి రావడం జరిగింది. 3 lakhs బిజినెస్ అంటే నెలకి ఎంత ఒకసారి మీరే లెక్కేస్తున్నారు. అంత తక్కువ దాంతో కూడా టూర్స్ అనేది ఇప్పడానికి ఉన్నాం. మనం ఇంకా ఆస్త అనేది చేసి మనమే కాదు, నేను ఒక్కరికి రావడానికి గొప్ప కలుగుతుంది. నాతో పాటు అది ఊటీ ట్రిప్లో
కూడా ఎంజాయ్ చేశాను. నాతో పాటు ఇంకొక 20, 30, 40, 50 మంది వస్తే వాళ్ళు ఇంత హ్యాపీ ఫీల్ అవుతుంది కదా. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అన్నాడు. అతనే మళ్ళీ ప్రీ టూర్కి కూడా ఒక 60-70 మెంబర్స్ వరకు కావాల్సి ఉంటుంది, వస్తారేమో అనుకున్నాము. కానీ తీరా టైంకి చూస్తే 5 lakhs చూస్తే ఎంత 20 మెంబర్స్ ఏమో అంతే లేదు. మళ్ళీ 3 lakhsకి రిక్వెస్ట్ చేశాను ఎంపీ గారికి, 2 lakhs కూడా చేశాను. కానీ 2 lakhs వద్దు మేడం అని చెప్పి సాధించారు. ఈ 3 lakhsకి చూడంగా 42 మెంబర్స్ 42 మెంబర్స్లో ఆ 42 మెంబర్స్లో కూడా 30 మెంబర్స్ మాత్రమే రావడం అయితే జరిగింది. ఇంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు కూడా మళ్ళా 30 నెంబర్లో కూడా పార్టీలో ఒక 2 మెంబర్ అనేది మైనస్ అయిపోయింది. అవకాశం ఇచ్చినా మనం వినియోగించుకుంటాం. ఒకటి ఇంత మంచి ఎంజాయ్మెంట్ అనేది ఎక్కడ దొరుకుతుంది. మనం చేసే చిన్న పనికి మనం ఏమైనా చేస్తున్నామంటే 1 hour 2 hours ఇంతే ప్రతి ఒక్కరు చూసుకుంటాం. ఎక్కువ కష్టపడడం ఇట్లాంటి అయితే జరుగుతలేదు. ఇంకా సరే ఈ 1 hour 2 hours చేసుకున్నామంటే ఇంకా ఫుల్ టైం చేసుకుంటే మంచి ఇన్కమ్ తీసుకుంటాము. ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అడ్జస్ట్ అయి బ్రతుకుతున్నాము. ఇది పక్కా. అంటే మేడం నాకు సాలరీ వేస్తే బాగుండేది, మేడం నాకు ఇంకొంచెం సాలరీ వేస్తే బాగుంటుంది, ప్రతి రోజు నాతో అడుగుతూనే ఉంటారు. అంటే అడ్జస్ట్ అయి బ్రతుకుతున్నాం అన్నట్టే కదా. ఈ అడ్జస్ట్ అయి బ్రతకాల్సిన అవసరం లేకుండా మన శివసాయి సొసైటీలో అనేక రకాల ఆదాయాలు ఉన్నాయి. ఈ అనేక రకాల ఆదాయాలను మనం తీసుకొని మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దాం. చాలా హెల్త్ పరంగా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కొంతమంది టీమ్ తయారు చేసిన వాళ్ళకి స్టార్టింగ్లో ఏమని చెప్పి ఎండి గారు మంత్లీ వాళ్ళకి సాలరీలో కట్ చేస్తాము అని చెప్పి కొంత మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సార్ మన ఫ్యామిలీ వాళ్ళు కదా సార్, ఒక్కసారి ఆలోచించండి సార్, మీకు చెప్పే అంత దాన్ని కాదు అలాగని చెప్పి చెప్పకనే చెప్పి రిక్వెస్ట్ వెళ్తారనే సార్ ఖచ్చితంగా నేను కట్ చేస్తాను. చాలా సార్ ఎండి గారు కూడా చాలా దయగల గురం. ఆ సార్ చెప్పుకోటి నమస్కారాలు చెప్పాలనిపిస్తూ ఉంటుంది. ఓకే మేడం తీసిద్దామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర కూడా తీసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి 15,000 15,000 దగ్గర ఖచ్చితంగా కట్టిండు. ఒక 20-30 కుటుంబాలకి ఇట్లా అందులో ఉండదు. టూర్ కానీ ఇట్లా మళ్ళీ మన ఫ్యామిలీలో కూడా ఏ ఫంక్షన్ అయినా ఏమైనా సరే మనం 500 పెడితే 500 పెడతారు, 1000 పెడితే 1000 పెడతారు, 5000 పెడితే 5000 పెడతారు, పావు తులం బంగారం పెడితే పావు తులం బంగారం పెడతారు, తులం బంగారం పెడితే తులం బంగారం. కానీ ఏ సంబంధం లేదు. మన శివసాయి ఫ్యామిలీ అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి మంచికైనా చెడుకైనా ఒక 5,016 అనేది ప్రతి ఒక్కరికి ఇది మనమే తీసుకోకుండా మన జూనియర్లు అందరికీ ఇప్పించాలి. 1000 మెంబర్స్కి ఇక్కడ ఇప్పించే అవకాశం ఉన్నది. ఆ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. ఫుల్ టైం చేద్దాం, ఏమవుతుంది సరే. మనం ఎక్కడ వేరే జాబ్స్ అయితే చేస్తలేము కదా. ఏమున్నా తెల్లవారితే శివసాయి అని అన్నప్పుడు నేనే అంటే పని రాక్షసి అని నాకు ఒక పేరు ఉంది. శివసాయిలో నేనే ఎక్కువ ఫుల్ టైం చేస్తాను. ఈ విషయం అయితే అందరికీ తెలుసు. నేనే 24 గంటలు పని చేస్తాను శివసాయి సొసైటీలో. కొంత మనకి నిద్రకు పోతుంది, కొంత భోజనానికంటే అట్లా పోతూ ఉంటుంది సమయం. మనం ఖచ్చితంగా ఒక 8 hours వర్క్ చేసినా కానీ మంచి ఆదాయం అనేది తీసుకుంటాం. ఇది ఎట్లా చేయాలి ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక్కరినే ఇన్కమ్ తీసుకోవాలి కదా. మనల్ని నమ్మి వచ్చిన జూనియర్లకి ఇట్లా ఇద్దామని ఒక గోల్ పెట్టుకొని వర్క్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఇన్కమ్ అనేది తీసుకుంటాం. దీనికోసం అని చెప్పి ఎట్లా వరకు ఇద్దాం ఏంటి చేద్దాం, ప్రతి ఒక్క రకమైన ఇన్ఛార్జ్లను పెట్టి ప్రతి ఒక్కరికి ఎలాంటి సపోర్ట్ కావాలంటే అలాంటి సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నేను కూడా గూగుల్ మీటింగ్లో ఇప్పటికీ కొందరికి ఇంకా ఇంత డైరెక్టర్ పొజిషన్కి వచ్చిన తర్వాత కూడా ఇంకా పర్సనల్ టీములు పెడతారు, ఫోన్లో సబ్జెక్ట్ చెప్తారు, గూగుల్ మీట్లో మీకు లేదు అన్ని ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నాను. ఇంత మంచి సపోర్ట్ ఉన్నాక కూడా మీరు వినియోగించుకుంటే వాళ్ళ ఒక బాధ నాకు. ఇది మీకోసమే నేను చెప్పేది కూడా. అప్పుడప్పుడు బాధతో ఎందుకు ఇట్లా చేస్తారని కూడా అంటూ ఉంటాను. అట్లా మీరు మా ఎక్కువ వర్క్ చేస్తారు కావచ్చు అని చెప్పి ఆ బాధను అనేది అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తుంది మేడం ఏంటి అని చెప్పి మనం అందరం మంచి ఇన్కమ్ తీసుకోవాలి. శివసాయి సొసైటీలో ప్రతి ఒక్కరు ప్రతి నెల 1,00,000 రూపాయల ఇన్కమ్ అనేది అలా మనం వర్క్ చేసినప్పుడు మన ఇంటి మీద స్కూటీ కాదు కారు ఉంటుంది, మనకి సొంత ఇల్లు. ఇది మనం అందరం ఇట్లా కలిసి వర్క్ చేస్తే మన సొసైటీ నుంచి మనకి ఏమేమి కావాలని చెప్పేసి మన సీఎండి గారిని
మన సీనియర్లు అందరి తరఫున ఒప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. చేద్దాము. ఈ టూర్ తర్వాత మంచి ప్లాన్ చేద్దాము. మన సిఎండి గారితో కూడా ఈ మంత్లో మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటా ఉంటాయి. ఇంకా చాలా చాలా అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవన్నిటి కోసం అని చెప్పి కాస్త సమయం అనేది పెట్టండి. చేస్తున్నాము అంటే చేస్తున్నాము కాదు, హార్ట్ఫుల్గా వర్క్ చేద్దాం. హార్ట్ఫుల్ కొన్ని రోజులు చేస్తే ఇప్పుడు నేనంటే స్టార్టింగ్లో అట్లా చేస్తేనే కదా ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నాను. చూస్తారు కదా ఫొటోస్ వీడియోస్ అవైతే చూసింది కదా, మీరు కూడా అట్లా చేయండి. కొన్ని రోజులు హార్డ్ వర్క్ చేస్తే తర్వాత మంచిగా హ్యాపీగా ఉండవచ్చు. నాలాగా ప్రతి ఒక్కరు మిమ్మల్ని కూడా చూడాలని నా యొక్క ఆశ. ఓకే, ఇంకా చెప్పాలన్నది కానీ ఇప్పటికే చాలా సమయం అవుతుంది, అందరికీ నిద్ర వస్తుంది కనుక ఇప్పటికీ ఇది క్లోజ్ చేసుకుందాము. కాస్త ఉత్సాహంగా మన లైఫ్ మారడానికి కోసం మనం నమ్మొచ్చే 2 నెలలకి ఏం చేద్దామని అది మాత్రమే థింక్ చేద్దాం. ఓకే.